ఓం సాయిరామ్. మీ పార్ట్నరు ఏం ఆశించి మీ లైఫ్లోకి వచ్చారు చూద్దాం. ఎమోషనల్గా బాగా కనెక్ట్ అయ్యారు మీ పార్ట్నరు. అంటే ఎమోషనల్గా మీరు చాలా వీక్ అవ్వడం వలన, అంటే ఎక్కువగా ప్రతి దానికి సెన్సిటివ్గా ఫీల్ అయ్యి ఎమోషనల్గా బాగా కనెక్ట్ అయ్యే పర్సన్ అని చెప్పి మిమ్మల్ని మీ లైఫ్లోకి రావడం అయితే జరిగింది. అండ్ మీ ఎమోషన్స్ని చాలా బాగా బ్యాలెన్సింగ్ చేసుకుంటారని కూడా తెలుసు. అంటే కోపం వచ్చినా తొందరపడి ఒక మాట అనే పర్సన్ కాదు అనేది మీ పార్ట్నర్కి తెలుసు. అంటే మీ లైఫ్‌తో మీతో ఉంటే వాళ్ళకి సంతోషంగా హ్యాపీనెస్ ఇస్తారు. మీతో ఉంటే ఎప్పుడు వాళ్ళకి ఒక మంచి బాండింగ్ అండ్ హ్యాపీనెస్ అనేది ఉంటుందన్న ఫీలింగ్ అయితే ఉంది. అండ్ మీతో ఈ రిలేషన్‌షిప్ చాలా ఇయర్స్ నుంచి ఉండడమే కాకుండా మీతో ఈ బాండింగ్ అనేది ఒక మంచి ఆహ్, పార్ట్నర్ కన్నా కూడా ఒక మంచి బెస్ట్ ఫ్రెండ్ లాగా అయితే మీ పార్ట్నర్ మిమ్మల్ని ఫీల్ అవుతున్నారు. సో, దానివల్ల అండ్ మీరెప్పుడూ వాళ్ళని బాధ పెట్టలేదు. బట్ వాళ్ళు మిమ్మల్ని చాలా సార్లు బాధ పెట్టినందుకైతే ఫీల్ అవుతున్నారు. సో, చాలా రకాలుగా మీరెప్పుడు కూడా వాళ్ళకి అన్ని రకాలుగా హెల్ప్‌గా కూడా ఉన్నారు. సపోర్టింగ్‌గా కూడా వాళ్ళ లైఫ్‌లో ఎప్పుడూ ఉన్నారు.